ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ప్రకటించిన ఉచిత ఇసుక పాలసీ రాష్ట్రంలో దుమారం రేపుతోంది. ఉచితం అని ఒక పక్క అంటూనే గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో కంటే ఎన్నో రెట్లు అధికంగా డబ్బులను వసూలు చేస్తుండడం కాకరేపుతోంది. ఇసుక డిపోల వద్ద బ్యానర్లు కట్టి మరీ టన్నుకు 1200 నుంచి 1400 రూపాయల వరకు వసూలు చేస్తుంది చంద్రబాబు ప్రభుత్వం. ఒకే బ్యానర్లో నూతన ఉచిత ఇసుక విధానము అంటూ తాటికాయ అంత అక్షరాలు రాసి వాటి కింద 1 టన్ను ఇసుకకు ఎంత మొత్తాన్ని వసూలు చేస్తున్నామంటూ గతంలో పెద్ద ఎత్తున రీచ్ల వద్ద బ్యానర్లు కట్టిన విషయం తెలిసిందే. దీనికి రవాణా ఛార్జీలు అదనం, లోడింగ్ ఛార్జీలను సైతం కొనుగోలుదారుల మీదే మోపింది కూటమి సర్కార్. ఈ విధానంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ కూటమి ప్రభుత్వంపై విమర్శలకు దిగింది. అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే చంద్రబాబు తన నైజాన్ని బయటపెట్టుకున్నారంటూ మండిపడుతోంది. ప్రజలను నమ్మించి మరీ మోసం చేసిందంటూ ధ్వజమెత్తుతోంది. తమ హయాంలో టన్ను ఇసుక 475 రూపాయలుంటే ఇప్పుడు అదే టన్ను ఇసుకకు 3000 రూపాయలను వసూలు చేస్తున్నారంటూ మండిపడుతోంది. ఇటీవలే తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి పనసపాడుకు ఓ వ్యక్తి 20 టన్నుల ఇసుకను బుక్ చేసుకోగా దాన్ని తరలించడానికి 9276 రూపాయలతో కలిపి 16640 రూపాయలు వసూలు చేశారంటూ పోస్టు చేసిన ఓ బిల్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. దీనిపై వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. ఒకవైపు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇసుకను ఇష్టానుసారంగా దోపిడీ చేస్తున్నారని, మరోవంక ఉచిత ఇసుక ఇస్తున్నామంటూ చంద్రబాబు గొప్పలు చెప్తున్నారని విమర్శించారు. మా హయాంలో ఇసుక ధర టన్నుకు 475 రూపాయలుండగా ఇప్పుడు 3000 రూపాయలకు పెరిగిందని అన్నారు.